పరిగి. ఎట్లుంది కాంగ్రెస్ 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలనలో సరే పర్వాలేదు, కానీ బస్సుల్లో మగవాళ్ళు నిలబడి రావాల్సి వస్తుంది, రష్ ఉంటుంది. కొన్ని బస్సులన్నా ఎక్స్ట్రా వేయడం మంచిది. తర్వాత రైతు బంధు రావట్లేదని రైతుల అంటున్నారు. కొంతమంది రైతులకు అడిగితే ఏం లేదు ఆ టీఆర్ఎస్ టైంలో అయితే అందరికి వచ్చినాయి, మాకు రానిలేవు, ఏమొస్తలేవు అని అంటున్నారు. మీకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయి? మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఏం రా, మేము ఓసీలము, ఒకటి ప్రభుత్వ ఉద్యోగులము కాబట్టి మా రేషన్ కార్డు కూడా పింక్దే. ఏం ఆశించాం కూడా, ప్రభుత్వం నుంచి ఏం ఆశించాం. మీకు సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ లేదు, ఏమీ లేదు, రాదు కూడా. షాప్ పర్పస్ ఏమైనా వచ్చిందా? షాప్ పర్పస్ ఏం రాదు. ఇంకా బ్యాంకు పోతే లోన్లు జర ఈజీగా ఇస్తే చాలు, మేము మళ్ళీ రీపేమెంట్ చేసుకుంటాం కదా. వాళ్ళు అడిగే రకరకాల క్వశ్చన్లకు, రకరకాల కారణాలకు మేము ఇవ్వలేకపోతాం అన్నట్టు. దానికొద్ది ప్రైవేటు లోన్లే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికి ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందంటున్నారా? నార్మల్గా ఉంది. ఇంత ఎన్నో 100 సంవత్సరాల పైన అనుభవం ఉన్న పార్టీ ఇంత పేలవంగా ఉండకూడదు కదా అనేది. ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుంటుంది. నరేష్, నేను పరిగిలో ఉంటాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా చాలా బాగుంది. ఇది ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇంకా రేషన్ కార్డులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా 4 ఇయర్స్ ఇంకా బాగా కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పొలం అంటూ మాకేం లేదు, ఇంకా రోజు కష్టం రోజు చేసుకొని ఇలాగే కంటిన్యూ అవుతున్నాం. పర్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టంగా బాగానే ఉంది. మాకు కరెంటు, ఇది ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా రేషన్ కార్డు ఇవ్వడం వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను సార్.